నేను ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ కదా మేడం. నేను యాక్చువల్‌గా 2017లో నా ఆర్ట్ వర్క్స్ చూసి సెయింట్ లూయిస్‌లో నన్ను వాళ్ళు పిలిచి తానా వాళ్ళు నా ఎగ్జిబిషన్ పెట్టారు అక్కడ. హ్మ్. నాకు దాని నుంచి గుర్తింపు స్టార్ట్ అయింది. హ్మ్. తర్వాత 2019లో అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయని నన్ను ఎంకరేజ్ చేసి నా ఆర్ట్ ఈవెంటే అట్లాంటాలోని పెట్టడం జరిగింది. అది ఒక 300 అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కలిపి వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇచ్చి హ్మ్. మెలకువలు చెప్పి వాళ్ళని కొంచెం ట్రైన్ చేసి ఇట్లా రావడం జరిగింది. హుహు. అలాగే నెక్స్ట్ 2022లో కూడా న్యూజెర్సీలో కూడా వెళ్ళి నేను ఇట్లా ఇంటర్నేషనల్గా వాళ్ళందరికీ కూడా నేను ఆర్ట్ చెప్పడం, వాళ్ళు నా ఆర్ట్ ఎందుకనో ఇష్టపడి నేను చార్కోల్ ఆర్ట్ అని హ్మ్. మీకు బొగ్గు పెన్సిల్ అది చార్కోల్తో వేస్తారు అవి. అవును. ఆ! అది చాలా పెద్ద పెద్ద పిక్చర్స్ అంటే నేను చేసేవి 8x4లు అంత పెద్ద పెద్ద 8 ఫీట్ బై 4 ఫీట్. అవి కూడా వేస్తారా మీరు? నేను ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ అంటే రైట్. నేను వాటర్ కలర్స్, ఆ! చార్కోలు, ఆయిల్ పెయింటింగ్ ఇదే నా ఆర్ట్ అంతా. ఓకే. ఓకే. నేను నా ఆర్టిస్ట్‌గా నేనుంటూ ప్రతి ఒక్క ఆర్టిస్టు మన కోసం సంతోషమే కాకుండా సమాజం కోసం ఏదైనా చేయాలని ఆలోచించాలనేది నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈ మిల్లెట్స్ అన్నిటితో బొమ్మలేయడం స్టార్ట్ చేశాను. హ్మ్. వీటిని నా ఉద్దేశంలో మిల్లెట్స్‌ని ప్రమోట్ చేస్తూ అందరూ మిల్లెట్స్ తినాలనే కోరిక.